నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రబీ సీజన్లో రైతులకు డబ్బు అందుబాటులో ఉంచాలని బ్యాంకులకు కేంద్రం ఆదేశాలు. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించే దిశగా చర్యలు. పెద్ద నోట్ల రద్దుతో తపాలా శాఖకు వెల్లువెత్తుతున్న డిపాజిట్లు. ఆంధ్రప్రదేశ్లో 200% పైగా వృద్ధి. 10 రోజుల్లో 890 కోట్లు జమ. వృత్తి పన్ను భారీగా పెంచేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదన. గరిష్ట పరిమితి 2,500 నుంచి 12,000 రూపాయలకు పెరిగే అవకాశం. తెలంగాణలో మార్చి 1 నుంచి ఇంటర్, మార్చి 14 నుంచి 10వ తరగతి పరీక్షలు. షెడ్యూల్ ఖరారు చేసిన ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ బోర్డులు. అమరావతి సచివాలయంలో శరవేగంగా సిద్ధమైన సీఎం కార్యాలయం. నేటితో పనులు పూర్తవుతాయని సిఆర్డీఏ అధికారుల వెల్లడి. బీసీసీఐకి మరో షాక్ ఇచ్చిన జస్టిస్ లోధా కమిటీ. నిబంధనలకు విరుద్ధంగా పదవుల్లో ఉన్న వారిని తప్పించాలని సుప్రీంకు ప్రతిపాదన. పరిశీలకుణ్ణి నియమించాలని సూచన. 1,500 రూపాయల నోట్ల రద్దుతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద నెలకొన్న రద్దీ, ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతులు, సామాన్యులు నష్టపోకుండా చూడాలని బ్యాంకులను ఆదేశించింది. నగదు రహిత లావాదేవీలు పెంచే దిశగా చర్యలు చేపట్టింది. పెద్ద నోట్ల రద్దుతో ముడిపడిన వేర్వేరు ఘటనల్లో సోమవారం 3 ప్రాణాలు కోల్పోయారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రబీ సీజన్లో వ్యవసాయ రంగంలో అవసరాలు తీర్చడం కోసం సహకార సంస్థలకు వనరులను అందించాలని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చర్చలు జరిపారు. గ్రామీణ ప్రాంతాలకు వనరులను బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ వనరులు రైతుకు చేరేలా సహకార సంస్థలు కృషి చేయాలని సూచించారు. రబీ సీజన్ ప్రారంభమైనందున తక్షణ అవసరాలను నాబార్డ్ వివరించింది. కొన్ని రోజుల పాటు వ్యవసాయ రంగానికి వారానికి దాదాపు 5,000 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. రూపే డెబిట్ కార్డుతో జరిపే అన్ని లావాదేవీలపై రుసుము రద్దు చేయాలని బ్యాంకులను కేంద్రం ఆదేశించింది. ఈ కార్డులను ఏటీఎంలలోనే కాకుండా పీఓఎస్ యంత్రాల్లోనూ వినియోగించుకోవచ్చని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. నోట్ల రద్దు, తదనంతర పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు అరుణ్ జైట్లీ ప్రధానమంత్రి మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు నగదు రహిత లావాదేవీల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మదనం చేస్తోంది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమై ఇదే అంశంపై చర్చలు జరిపారు. మొబైల్ వ్యాలెట్ కంపెనీల లావాదేవీల్లో భారీగా వృద్ధి కనిపిస్తోందని, ప్లాస్టిక్ మనీకి విస్తృత ప్రచారం కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో ఏటీఎంలు, బ్యాంకుల ముందు రద్దీ కొద్దిగా తగ్గుముఖం పట్టింది. పల్లెలతో అనుసంధానమై ఉన్న బ్యాంకుల్లోనే రద్దీ ఎక్కువగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ముడిపడిన వేర్వేరు ఘటనల్లో దేశవ్యాప్తంగా సోమవారం 3 ప్రాణాలు కోల్పోయారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వివాహ ఖర్చుల కోసం బ్యాంకు ఖాతా నుంచి 2.5 లక్షల రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చన్న కేంద్రం ప్రకటన మేరకు విధి విధానాలు రూపొందించిన రిజర్వ్ బ్యాంకు వాటిలో కఠిన నిబంధనలు పొందుపరిచింది. తల్లిదండ్రులు లేదా పెళ్లి చేసుకునే వారికి మాత్రమే విత్డ్రాకు అవకాశం కల్పించిన ఆర్బీఐ అందుకోసం ఆహ్వాన పత్రిక, ముందస్తు చెల్లింపుల రసీదుల్ని సమర్పించాలని స్పష్టం చేసింది. తమ నుంచి నగదు స్వీకరిస్తున్న వ్యక్తికి బ్యాంకు ఖాతా లేదని ప్రమాణపత్రం ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది. పెద్ద నోట్ల రద్దు ప్రకటనకు ముందు ఖాతాలో ఉన్న సొమ్మును మాత్రమే తీసుకోవచ్చని బ్యాంకులకు జారీ చేసిన విధి విధానాల్లో ఆర్బీఐ పేర్కొంది. ఈ వెసులుబాటు కింద జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఆధారాల్ని, ఇతర వివరాల్ని భద్రపరిచి అవసరమైనప్పుడు చూపించాలని స్పష్టం చేసింది. చెక్కులు, కార్డులు, అంతర్జాలం ద్వారా చెల్లింపులు జరిపేలా ఖాతాదారుల్ని ప్రోత్సహించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన పరిస్థితులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శాంతను ముఖర్జీ అన్నారు. 15 నుంచి 20 రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద సాధారణ స్థితి నెలకొంటుందన్న ఆయన ప్రస్తుతం బ్యాంకుల వద్ద అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, రిజర్వ్ బ్యాంకు నుంచి కూడా నగదు వస్తుందన్నారు. డబ్బులు అవసరమైతేనే తీసుకోవాలన్న ముఖర్జీ ఇంట్లో దాచుకోవద్దని కోరారు. 10 రోజుల్లో ఎస్బీహెచ్లో 11,500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయన్న ఎస్బీహెచ్ ఎండీ 3-4 రోజుల్లో కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలు పూర్తిగా మారతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు మార్పిడి కోసం సంచార వాహనాల ద్వారా సేవలందిస్తామని చెప్పారు. There is a common complaint that 2,000 rupee note they are not able to use it in the ordinary shop and other places. We don't have the smaller denomination to the large extent. So the lower denomination of 10, 20 generally people are also not much interested.
People are more interested in 50 and 100. And yes, there is a shortage in the sense that we don't have that sufficient stock. So it's a big challenge, but as of now, we are able to keep up, and we have more or less given some smaller denomination note to everybody. పెద్ద నోట్ల రద్దు తర్వాత తమ డబ్బుకు భద్రత కావాలని కోరుకుంటున్న పేద మధ్యతరగతి ప్రజలు ఒక్కసారిగా తపాలా కార్యాలయాల ముందు క్యూ కడుతున్నారు. 2.5 లక్షల వరకు డిపాజిట్లకు ఏ విధమైన సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో బ్యాంకులకు దీటుగా పోస్టల్ శాఖలో భారీగా డిపాజిట్లు వచ్చి చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోజుకు 9 కోట్ల రూపాయల చొప్పున తపాలా శాఖ కార్యాలయాల్లో జమ అవుతోంది. ఏపీలోని 59 ప్రధాన పోస్టాఫీసులు 1525 సబ్ పోస్టాఫీసుల్లో 10 రోజులుగా ఎక్కువగా డబ్బు జమ అయినట్లు తపాలా శాఖ వెల్లడించింది. మిగిలిన బ్రాంచీల్లో 109 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఏపీ పోస్టాఫీసుల్లో జమైన మొత్తం 890 కోట్లలో 414 కోట్ల రూపాయలు రాయలసీమలోని 4 జిల్లాల నుంచే వచ్చాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధిక డిపాజిట్లు చిత్తూరు జిల్లా నుంచి వచ్చాయి. అన్ని మేజర్ పోస్ట్ ఆఫీసులో ఎక్స్ట్రా కౌంటర్స్ పెట్టాం. 24 అవర్స్ కంట్రోల్ రూమ్ పెట్టాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మాకు రావటం. దెన్ వేరెవర్ దెర్ ఇస్ ఎ డిఫికల్టీ, ఈ క్యాష్ కానీ వేరేమైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ లోకల్ పోలీస్తో కోఆర్డినేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్తో కోఆర్డినేషన్, ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అక్కడ ఫేక్ నోట్ డిటెక్టర్ ఇవ్వటం కూడా జరిగింది. కస్టమర్స్కి ఫోన్ చేసి వచ్చి ఈవినింగ్లు కూడా తీసుకెళ్లారు. అట్లా రద్దయిన పెద్ద నోట్లను మార్చి కొత్త నోట్లు ఇస్తామంటూ ఎవరైనా సంప్రదిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రజలకు సూచించారు. 20% కమిషన్ తీసుకుని పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామంటూ మోసగిచ్చేందుకు ప్రయత్నించిన విజయవాడ, ఏలూరుకు చెందిన ముఠా సభ్యులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఆయన వారి నుంచి 6,80,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. పెద్ద నోట్ల మార్పిడి విషయంలో ప్రజలెవరూ మోసగాళ్ల బారిన పడొద్దని సిపి హెచ్చరించారు. వివిధ ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై త్వరలోనే వృత్తి పన్ను భారం పెరగనుంది. దీని గరిష్ట పరిమితి ప్రస్తుతం ఏడాదికి 2,500 రూపాయలుండగా అది 12,000కు పెరగనుంది. ఈ మేరకు స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 2016-17లో 457 కోట్ల రూపాయల వృత్తి పన్నుగా రాబట్టాలనేది తెలంగాణ బడ్జెట్ లక్ష్యం. గరిష్ట పరిమితిని ఇప్పటికంటే 350% మేర పెంచినప్పుడు రాష్ట్రంలోని వసూళ్లు అదే స్థాయిలో ఉండనున్నాయి. తెలంగాణలో నెలవారీ వేతనం 15,000 లోపు ఉన్నవారు వృత్తి పన్ను కట్టనవసరం లేదు. ప్రస్తుతం వేతనం 15,000 నుంచి 20,000 లోపు ఉన్నవారు నెలకు 150 రూపాయలు, అంతకు మించిన వేతనం గలవారు నెలకు 200 రూపాయలు చెల్లిస్తున్నారు. న్యాయవాదులు, వివిధ రకాల ఏజెంట్లు సర్వీసు 5 ఏళ్లు దాటితే ఏడాదికి 2,500 రూపాయలు కట్టాలి. గుత్తేదారులు, సినీ కళాకారులు, నర్సింగ్ హోంలు, హోటళ్లు, బార్లు, కొరియర్ సంస్థలు, కాల్ సెంటర్ల నిర్వాహకులు ఏడాదికి 2,500 చొప్పున చెల్లించాలి. రైతులు, మతపరమైన విధులు నిర్వహించేవారు, కమ్మర్లు, రజకులు, నాయి బ్రాహ్మణులు, తాపీ మేస్త్రీలు, కల్లుగీత కార్మికులు పన్ను చెల్లించనక్కర్లేదు. తెలంగాణలో 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మార్చి 14 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయించింది. మార్చి 14, 15 తేదీల్లో ఓపెన్ ఎస్ఎస్సీ, 16న వొకేషనల్ పరీక్షలు ఉంటాయి. 17 నుంచి 30వ తేదీ వరకు ఎస్ఎస్సీ ప్రధాన పరీక్షలుంటాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30కు ప్రారంభమవుతాయి. అటు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మార్చి 1 నుంచి నిర్వహించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 17 వరకు జరుగుతాయని బోర్డు ప్రకటించింది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 2 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది. సాధారణ, వొకేషనల్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు జరుగుతాయని వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలుంటాయని, ఎథిక్స్, మానవ విలువల సబ్జెక్టు పరీక్షలు జనవరి 28న, పర్యావరణ విద్య సబ్జెక్టు పరీక్ష జనవరి 31న నిర్వహిస్తామని తెలిపింది. అమరావతి సచివాలయం నుంచి పూర్తిస్థాయి పరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. దసరా సందర్భంగా అధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోకి చంద్రబాబు అడుగుపెట్టినా ఇతరత్రా ఇంటీరియర్ పనుల దృష్ట్యా ఆయన ఇంకా పాలనను విజయవాడ కేంద్రంగానే నిర్వహిస్తున్నారు. బుధవారం నాటికి తన ఛాంబర్ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించడంతో యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. మొదటి భవనం తొలి అంతస్తులో నైరుతి దిక్కున సీఎం ఛాంబర్ ఉంటుంది. ముఖ్యమంత్రి కూర్చునే సీటుకు ఎదురుగా వెంకటేశ్వర స్వామి, కుర్చీ వెనుక గోడకు ఎన్టీఆర్ చిత్రపటాలు ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. 50,000 చదరపడుగుల ప్రాంతంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటవుతోంది.
తెలంగాణలో ప్రభుత్వ మహిళా ఉద్యోగినులకు శిశు సంరక్షణ సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మహిళా ఉద్యోగినులకు శిశు సంరక్షణ సెలవులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శిశు సంరక్షణ కోసం ఒక్కో ఉద్యోగినికి 90 రోజుల సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వం వారి పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ సెలవులను ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. దివ్యాంగులైన పిల్లల విషయంలో 22 ఏళ్ల వయసు వరకు మినహాయింపునిచ్చింది. ఈ 90 రోజుల సెలవులను ఉద్యోగినులు ఒక్కో దఫాలో 15 రోజులు మించకుండా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 4.5 కోట్ల మందికి చంద్రన్న బీమా చేయించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా ఆత్మకూరులో తెలుగుదేశం ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన జిల్లాలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. 4.5 కోట్ల మంది జనాభాలో 2.5 కోట్ల మందికి చంద్రన్న బీమా కార్యక్రమం ఇచ్చాం. 15 రూపాయలు అడ్మిషన్ ఫీజు కింద కట్టమన్నాం. చాలా మంది కట్టలేదు. కట్టకపోయినా సరే 2,20,00,000 మందికి చంద్రన్న బీమా కార్యక్రమాన్ని ఇచ్చాం. 2014-15 సంవత్సరంలో రైతుల నుంచి తక్కువ ధరకు పత్తి కొని మద్దతు ధర చెల్లించినట్లు రికార్డులు తయారు చేసి 650 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన మార్కెటింగ్ శాఖ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛార్జ్ మెమోలు జారీ చేసింది. భారత పత్తి సంస్థ సీసీఐతో కుమ్మక్కై కోట్ల రూపాయలు కాజేసిన 86 మందికి ఛార్జ్ మెమోలు ఇచ్చింది. ఓ సంస్థలో ఇంతమంది ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి కాగా దర్యాప్తు సంస్థల నివేదికలను బట్టి క్రిమినల్ చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా తప్పదిక, ఎందుకంటే చర్యలు కఠినంగా ఉంటాయి. స్థాయి ఉద్యోగస్తుడు ఇన్వాల్వ్ అయినా, ఇతర రాష్ట్రాలకు ఎలాట్ అయినా, రిటైర్ అయినా కఠినంగా చర్యలు ఉంటాయి. రికవరీ కూడా ఉంటుంది. ప్రొసీజర్లో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత ఇంతటితో ముగింపు కాదు. అది సిబిఐ ఇచ్చే రిపోర్ట్ను బేస్ చేసుకుంటారు, వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బేస్ చేసుకుంటారు, తదుపరి చర్యలు ఉంటాయి అన్నమాట. దీంతో ఇది ముగింపు కాదు, ఛార్జ్ మెమోతో సరిపెట్టడం కూడా కాదు. అమరావతిలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ బి హడ్డా చెప్పారు. వెలగపూడిలో సచివాలయ సముదాయాన్ని, ఉద్దండరాయనిపాలెంలో రాజధాని 3D నమూనాను పరిశీలించిన క్యాథరిన్ అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికలు, ఈ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. అమరావతి అభివృద్ధిలో తమ దేశానికి చెందిన సంస్థలు పాలు పంచుకునేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రతి 6 నెలలకోసారి అమరావతికి తమ బృందం వస్తుందన్న క్యాథరిన్ సిఐఐతో కలిసి వాణిజ్య కేంద్రం అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై తెలుగుదేశం తెలంగాణ పార్టీ సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షకు తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి సహా మరికొందరు నేతలు హాజరయ్యారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 40 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతోందని తెలిపిన నేతలు మరో 40 నియోజకవర్గాల్లో పర్వాలేదని, 39 నియోజకవర్గాల్లో మాత్రం బాగా వెనకబడి ఉన్నట్లు విశ్లేషించారు. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సభ్యత్వ నమోదు ఊపందుకుందని తెలిపిన టీటీడీపీ గ్రూప్ 2 పరీక్షలు సహా నోట్ల రద్దు అంశం సభ్యత్వ నమోదుపై ప్రభావం చూపిందని పేర్కొంది. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తుది తీర్పు డిసెంబర్ 13కు వాయిదా పడింది. జంట పేలుళ్ల కేసు విచారణ చర్లపల్లి జైల్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో జరిగింది. నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్లను చర్లపల్లి జైలు అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే తీర్పును వెల్లడించే ప్రక్రియ పూర్తి కానందున వచ్చే నెల 13కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ కేసు విచారణలో భాగంగా 157 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసిన కోర్టు 502 దస్త్రాలను, 201 వస్తువులను ఆధారాలుగా పరిశీలించింది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్ నగర్ పేలుళ్లలో 19 మంది మృత్యువాత పడగా 151 మంది గాయపడ్డారు. తెలంగాణలో మత్స్య సంపద ఉత్పాదకతకు అపారమైన అవకాశాలున్నాయని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మత్స్యశాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరిగాయని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రితో కలిసి ఈటెల ప్రారంభించారు. చేపపిల్లల పంపకాల్లో కొత్త టెండర్ విధానాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పిన మంత్రులు దళారీలకు అడ్డుకట్ట వేశామని అన్నారు. మిషన్ కాకతీయ పనుల్లోనూ మత్స్యకారుల ప్రయోజనాలకు పెద్దపీట వేశామని వివరించారు. ఒకసారి వేసిన చేప ఆ సంవత్సరమే అమ్ముకోరు కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉంచుకుంటే 2 కిలోలు 3 కిలోలు ఉంటుంది కాబట్టి దాని ధర ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి కనీసం ఆ చెరువు తూమెత్తిపోతే కూడా కనీసం 6 నుంచి 10 ఫీట్ల డెప్త్ ఉండాలి, అది కూడా ఇట్లా ఉండాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం.
సంస్కరణల అమలులో తెలంగాణ జైళ్ల శాఖ దేశంలోని అగ్రగామిగా నిలిచిందని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో జిల్లా జైలుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించిన ఆయన ఖైదీల నేర ప్రవృత్తిని మార్చేందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని వివరించారు. వాళ్ళకి ఉద్యోగం ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి జైలుకి రాకుండా మేము చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు బాగా సత్ఫలితాలు వస్తున్నాయి. మేము చూస్తున్నారు, మా పెట్రోల్ బంక్లో మేము రిలీజ్ అంటే విడుదల ఖైదీలకి మేము ఉద్యోగం కూడా ఇప్పిస్తున్నాము. నేరం లేకుండా సమాజం చేయాలి, కానీ ఇలాంటి విషయాల్లో టైం పడుతుంది కదా. మహబూబ్ నగర్లో ఈటీవీ తెలంగాణ నిర్వహించిన కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వందలాది మహిళలు దీపారాధనలో పాల్గొన్నారు. వేదికపై శివుడు, విష్ణువు ప్రతిమలు, వేదిక దిగువన శివలింగం, త్రిశూలం, చూపర్లను ఆకట్టుకున్నాయి. చంద్రశేఖర్ వేద పాఠశాలకు చెందిన విద్యార్థుల వేద పఠనంతో మొదలైన దీపోత్సవం కార్తీక దీపోత్సవ విశిష్టతను తెలియజేసే ప్రవచనాలతో సాగింది. పండితులు వేదమంత్రాలు పఠిస్తుండగా భక్తుల భగవన్నామస్మరణతో కార్తీక శోభ వెల్లివిరిసింది. అందరూ కూడా నమస్కారం చేసుకుని భగవానే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పండి. ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, ప్రాణిషు సద్భావనాస్తు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్, తిరుపతి ఫిలిం సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కార్తీక కోటి దీప మహోత్సవం తిరుపతిలో ఘనంగా జరిగింది. నగరంలోని రామచంద్ర పుష్కరిణిలో భక్తులు శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఎంపీ శివప్రసాద్ హాజరై కోటి దీప మహోత్సవాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించారు. పూలతో ఏర్పాటు చేసిన శివలింగం ఆకృతి విశేషంగా ఆకట్టుకుంది. భారీ భూకంపం జపాన్ను వణికించింది. ఫుకుషిమా రాష్ట్రంలో రెక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. 10 అడుగుల ఎత్తులో సముద్రపు అలలు విరుచుకుపడతాయని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు. ఫుకుషిమాలోని అణుకర్మాగారానికి కూడా సునామీ ముప్పు పొంచి ఉంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:35 1 మీటర్ ఎత్తులో సునామీ అలలు అణుకర్మాగారాన్ని తాకినట్లు టోక్యో విద్యుత్ ప్రతినిధులు తెలిపారు. సునామీ హెచ్చరికలతో సముద్ర తీరవాసులంతా వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. 6 దశాబ్దాలుగా అమల్లో ఉన్న పంచవర్ష ప్రణాళికల బదులుగా నీతి ఆయోగ్ 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది. తొలి కార్యాచరణ ప్రణాళిక డిసెంబర్ చివరి నాటికి సిద్ధమవుతుంది. దీని ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరగనుంది. 12వ పంచవర్ష ప్రణాళిక ఈ ఏడాదితో ముగుస్తుంది. అనంతరం కొత్త విధానం అమల్లోకి వస్తుంది. 2030 వరకు ప్రభుత్వ కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించేలా 13 ఏళ్ల కాలానికి నీతి ఆయోగ్ విధాన పత్రం, 7 ఏళ్ల కాలానికి వ్యూహపత్రం రూపొందిస్తుంది. కార్యాచరణ ప్రణాళికను ప్రధానమంత్రి అధ్యక్షునిగా, ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంటుందా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. యుద్ధ విమానాలు దిగి ఎగరగలిగే సదుపాయం ఉన్న ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వచ్చింది. ఈ ఎక్స్ప్రెస్ వే ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఎన్నడూ లేని రీతిలో రహదారి ప్రారంభోత్సవానికి గుర్తుగా భారత వాయుసేనకు చెందిన 6 యుద్ధ విమానాలు ఎక్స్ప్రెస్ వేపై దిగాయి. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ సర్కారు అభివృద్ధి నమూనాకు ఉదాహరణగా చెబుతున్న ఈ ప్రాజెక్టును ఎస్పీ అధినేత ములాయం సింగ్ తన పుట్టినరోజున ప్రారంభించారు. 302 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల రహదారిని 2 ఏళ్లలోనే పూర్తి చేశారు. అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు దిగేందుకు అనువుగా నిర్మించిన ఈ రహదారితో ఢిల్లీ, లక్నో మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. पहला विमान आपके सामने एक लो ओवरशूट
పరిపాలనలో బీసీసీఐకి మార్గనిర్దేశనం చేసేందుకు మాజీ హోం కార్యదర్శి జీకే పిళ్ళైని బోర్డు పరిశీలకుడిగా నియమించేందుకు అనుమతించాలని జస్టిస్ లోధా కమిటీ సుప్రీంకోర్టును కోరింది. బీసీసీఐలో సంస్కరణల తీరుపై సర్వోన్నత న్యాయస్థానంలో 3వ నివేదిక సమర్పించిన లోధా కమిటీ 70 ఏళ్ల వయోపరిమితి, పదవీ కాలాల నిబంధనలకు విరుద్ధంగా బీసీసీఐ రాష్ట్ర సంఘాల్లో పదవుల్లో ఉన్న ఆఫీస్ బేరర్లను అనర్హులుగా ప్రకటించాలని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరింది. బీసీసీఐ దైనందిన వ్యవహారాలను ప్రస్తుతం ముఖ్య కార్యనిర్వహణాధికారి చూసుకుంటున్నారు. కొంతమంది మేనేజర్లు అతడికి సహకరిస్తున్నారు. అయితే పరిపాలనలో ముఖ్యంగా కాంట్రాక్టులు ఇవ్వడం, ఆడిట్, భవిష్యత్తు దేశవాళీ, అంతర్జాతీయ, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి బీసీసీఐకి మార్గనిర్దేశనం చేసేందుకు పరిశీలకులను నియమించాలన్నది లోధా కమిటీ సూచన. ఆడిటర్, అవసరమైన సిబ్బందిని నియమించే అధికారం పరిశీలకుడికి ఇవ్వాలి అని తన నివేదికలో లోధా కమిటీ పేర్కొంది. మరోవైపు లోధా సిఫార్సులను అమలు చేయాలని నిర్ణయించినట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం లోధా కమిటీకి లేఖ రాసింది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రబీ సీజన్లో రైతులకు డబ్బు అందుబాటులో ఉంచాలని బ్యాంకులకు కేంద్రం ఆదేశాలు. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించే దిశగా చర్యలు. పెద్ద నోట్ల రద్దుతో తపాలా శాఖకు వెల్లువెత్తుతున్న డిపాజిట్లు. ఆంధ్రప్రదేశ్లో 200% పైగా వృద్ధి. 10 రోజుల్లో 890 కోట్లు జమ. వృత్తి పన్ను భారీగా పెంచేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదన. గరిష్ట పరిమితి 2,500 నుంచి 12,000 రూపాయలకు పెరిగే అవకాశం. తెలంగాణలో మార్చి 1 నుంచి ఇంటర్, మార్చి 14 నుంచి 10వ తరగతి పరీక్షలు. షెడ్యూల్ ఖరారు చేసిన ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ బోర్డులు. అమరావతి సచివాలయంలో శరవేగంగా సిద్ధమైన సీఎం కార్యాలయం. నేటితో పనులు పూర్తవుతాయని సిఆర్డీఏ అధికారులు వెల్లడి. బీసీసీఐకి మరో షాక్ ఇచ్చిన జస్టిస్ లోధా కమిటీ. నిబంధనలకు విరుద్ధంగా పదవుల్లో ఉన్నవారిని తప్పించాలని సుప్రీంకు ప్రతిపాదన. పరిశీలకుణ్ణి నియమించాలని సూచన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.